మనం ఎక్కువ తప్పుగా ఎక్కడ చేస్తాం తెలుసా? మనం డిసిషన్ తీసుకున్నప్పుడు తప్పు ఎక్కువ చేస్తాం. ఏమో నేను తీసుకెళ్ళనుకో మనకి ఫెయిలియర్ బాధ లేకపోతే తప్పు అయిపోతుందేమో అని మనం భయపడతాం. మనం అనుకుంటాం పక్కనోళ్ళు మాట ఇంతే పర్ఫెక్టా లేకపోతే మన మాట ఇంతే పర్ఫెక్టా అని తెలియపోతుంది. చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. పక్కనోళ్ళు చాలా అర్థమైనట్టు చెప్తారు, మన మనసు మనకి రిటర్న్గా చెప్తుంది. సో మనకి ఏంటనిపిస్తుంది కదా, పక్కనోళ్ళు మాట వినాలి అని. చూడండి, వాళ్ళ మైండ్ వేరు, మీ మైండ్ వేరు. మీకు నచ్చినట్టు అంతే, మీ చాయిస్ ఏదో మీరు సెలెక్షన్ చేశారనుకో మీకు తెలుస్తుంది మీరేంటి. వాళ్ళు చాయిస్ చేశారనుకో మనం ఏంటి కదా పక్కన మాట ఎక్కువ వింటాము, వాళ్ళకి పక్కనట్లు నచ్చినట్టు ఉంటాము. అందుకే మీ చాయిస్ మీకు చేశారనుకో మీరెవరో మీరేంటి అని తెలుస్తుంది. అందుకే ఎప్పుడైనా డిసిషన్ తీసుకున్నప్పుడు ముందు మీరే తీసుకెళ్ళండి. పక్కనోళ్ళకి గంట మీకు నచ్చినట్టు మీకు ఏదైనా అనిపిస్తే చేయండి. పక్కనోళ్ళు అడగండి, సలహాలు తీసుకెళ్ళండి. కానీ కరెక్ట్ ఏంటి రాంగ్ ఏంటో తర్వాత మీ డిసిషన్ మీరే చేస్తారనుకో, మీ డిసిషన్ మీరు తీసుకెళ్ళనుకో అప్పుడు మీరేంటో మీకు అర్థమైపోతుంది. అసలు మీకు ఏంటి నచ్చుతుంది ఏంటి నచ్చుదో అప్పుడు మీకు తెలిసిపోతుంది. అందుకే పక్కనోళ్ళ డిసిషన్ మనం తీసుకోకూడదల్లా. మీకు నచ్చినట్టు మీరు ఉండాలి. అప్పుడు మీరేంటో మీకు తెలుస్తుంది. ఓకే బాయ్.